అందరికి నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏసీబీకి దొరికిపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. యాంటీ కరప్షన్ బ్యూరో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి దానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం. ఎందుకంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఈ చర్చ స్టార్ట్ అయింది. నిజానికి అది ఓపెన్ సీక్రెటే. నేను ఆ చర్చను మీ ద్వారా మళ్ళీ చర్చకు తీసుకొద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తినిపించు అనే సూత్రంలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా మనం 4 పైసలు సంపాదించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బ్రోకర్లకు ఇక మంచి కాలం, ముందు మంచి కాలం ఉంది. ఈ చర్చ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉంది. నిజానికి దీనిలో కాంగ్రెస్ నేతల తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారు తప్పు లేదు, ఎమ్మెల్యేల తప్పు లేదు, మినిస్టర్ల తప్పు కూడా లేదు. కానీ ఆఫీసర్లే ఎందుకో తెలియదు, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా గవర్నమెంట్ మారంగానే ఫస్ట్ వాళ్ళ నోటుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, అబ్బా గవర్నమెంట్ మారింది, మేము ఫ్రీ అయిపోయినాం, ఇన్ని రోజులు చాలా ఇబ్బంది ఉండే, ఇంకా ఇప్పుడు మనం పనులు అవుతాయి. జనం కూడా అనుకున్నారు. ఇక్కడ కేవలం ఆఫీసర్ల గురించి మనం మాట్లాడొద్దు, ప్రజలు కూడా ఇంకా 4 పైసలు ఇస్తే చాలు పని చేసుకోవచ్చు. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లే ఉంటుంది, పైసలు ఇస్తే ఇంకా మనం ఏ పనైనా చేసుకోవచ్చు, ఇంకా మధ్యవర్తులు మస్తు మంది దొరుకుతారు, వాళ్ళ ద్వారా మనం పనులు ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లాంటి చర్చ తెర మీదకి వచ్చింది. నిజానికి కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటి చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి ప్రభుత్వం ఒక ఖండన లేకపోతే ఏదైనా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉండే. బట్ గవర్నమెంట్ నుంచి అట్లాంటి ఇనిషియేషన్ ఏమి తీసుకోలేదు. ఇక అధికారులు కింది స్థాయిలో నుంచి పై స్థాయి దాకా వేలు కాదు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోతున్నారు. మనకు వరుసగా దొరికిపోతున్నారు. అంతకుముందు కూడా ఏసీబీ పనిచేసింది, కానీ అధికారుల్లో ఉద్యోగుల్లో కొంత భయం ఉంటుండే. ఇప్పుడు భయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక ఏమైనా చేయొచ్చు అన్న ఒక స్వేచ్ఛ వచ్చింది అన్న దానిలో ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పక్కన సిసిఎస్ సెక్రటేరియట్కు కరెక్ట్గా నడిస్తే 5 నిమిషాలు కూతవేడు దూరం అంటారు కదా, సిసిఎస్లో ఒక పోలీస్ ఆఫీసర్ మొన్న దొరికిపోయాడు. ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్ గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ఒక్కసారి యాంటీ కరప్షన్ కార్ట్ ఇన్ తెలంగాణ అని పెడితే ఎన్ని వచ్చినాయంటే చాలా వచ్చినాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కార్ట్ విత్ 3 lakh బ్రైబ్. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇన్స్పెక్టర్ హెల్డ్ ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్ ఫర్ 3 lakh ఇన్ తెలంగాణ. ఇదే నేను చెప్పింది. తెలంగాణ యాంటీ కరప్షన్ అరెస్ట్ ఏసీపీ. తర్వాత ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖలో ఏదో ప్రాజెక్టు వాళ్ళకి సంబంధించిన చిన్న ప్రాజెక్టు, దానికోసం యూనివర్సిటీ కోసం అక్కడ డబ్బులు తీసుకున్నారు. ఎంఆర్ఓ దొరికిపోతున్నారు. కమలాపూర్ ఎమ్మెల్యే ఎంఆర్ఓ దొరికిండ్రు, వాళ్ళు కూడా లంచం తీసుకుంటూ దొరికిండ్రు. ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏసీబీ క్యాచెస్ కమలాపూర్ తహసీల్దార్ మాధవి రెడ్డి. ఇక ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది తెలంగాణ అఫీషియల్స్ వీప్ అండ్ కెమెరా బీయింగ్ కార్డ్ టేకింగ్ బ్రైబ్. ఇట్లా చూస్తే చాలా ఉన్నాయి. 2 తెలంగాణ అఫీషియల్స్ ఇన్ ఏసీబీ నెట్ ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్. లంచం తీసుకుంటూ దొరికింది రకరకాల డిపార్ట్మెంట్లు. అసలు వాట్ హ్యాపెన్స్ టు అఫీషియల్స్ కార్డ్ బై తెలంగాణ అని ఒక స్పెషల్గా ఒక స్టోరీ కూడా రాసిండ్రు. అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, తెలంగాణలో మళ్ళీ ఈ డబ్బులు, ఈ లంచాలు, లేకపోతే లంచం ఇస్తే తప్ప పనిచేసే సిచ్యువేషన్ వచ్చిందా, అసలు ఎందుకు ఏమైంది అనే దాన్ని నేను కొంతమంది ఆఫీసర్స్తో మాట్లాడినా. మీకు జీతాలు, ప్రభుత్వ జీతాలు వస్తాయి. జీతాలు వచ్చినప్పుడు జీతాలు వచ్చింది మీకు పని కోసం, మీకు పని చేయాలని. మళ్ళీ పని చేయడానికి ఎక్స్ట్రా ఈ లంచాలు ఎందుకు తీసుకుంటారు, దీనికి చెక్ పెట్టవచ్చు, లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలపైన కొంత మాట్లాడే ప్రయత్నం చేసిన. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిజానికి ఇదే గవర్నమెంట్ మారింది కదా, కొంత స్వేచ్ఛ వచ్చిందని ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఆ చర్చ జరిగింది అందరిలో, కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజంగానే ఫ్రీడమ్ వచ్చేసింది, నిజంగానే స్వేచ్ఛ వచ్చేసింది, నిజంగానే మనం ఏమైనా చేసుకోవచ్చు, 4 పైసలు సంపాదించుకోవచ్చు, మధ్యవర్తులను పెట్టుకోవచ్చు, ఇట్లా రకరకాలు అనుకొని అనవసరంగా ఏసీబీకి చిక్కిపోతున్నారు వాళ్ళంతా అనేది ఒక రకమైన. వాళ్ళు ఇంతకుముందు తీసుకోలేదు ఎప్పుడన్నా అంటే, ఇంతకుముందు కూడా తీసుకొని ఉండొచ్చు బహుశా, మరి అప్పుడు ఏసీబీ పట్టుకోలేదేమో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆ స్వేచ్ఛను పనిచేయడానికి బదులుగా ఇట్లా లంచాలు తీసుకొని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ లంచాల వల్ల నష్టపోయేది జనమే. జనం విసిగి చెంది ఏసీబీకి కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపరేషన్ చేసి పట్టుకుంటున్నారు. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది. దీన్ని ఇక్కడనే కంట్రోల్ చేయకపోతే ముందు లంచాల తెలంగాణగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎవరిని నిందిస్తలేను. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం అన్నంత మాత్రాన మీరు లంచాలు తీసుకుని ఫ్రీడమ్ వచ్చినట్టు కాదు, మీరు పనిచేయడానికి ఫ్రీడమ్ వచ్చినట్లుగా ఎందుకు భావిస్తలేరు అనేది ఒక ఫస్ట్ ప్రశ్న. కింది స్థాయి నుంచి ఏదో 100-200 ఆ కాలం చెల్లింది.
రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత లంచాలు నడుస్తున్నాయి, ఎన్ని నడుస్తున్నాయి అనేది చాలా ఓపెన్ సీక్రెట్. అంతకుముందు జరిగింది, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు ఎక్కువగా ఒక ఒక ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయాలి. అసలు ఎక్కువగా లంచాలకు అవకాశం ఉన్నది, లేకపోతే ఎక్కువ లంచాలు తీసుకున్న డిపార్ట్మెంట్లు ఏవి? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకా ఏమేమి డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర నిఘా పెట్టాలి. నిజానికి ప్రభుత్వ ఆఫీసుల్లో ఇక్కడ లంచాలు తీసుకోకూడదని బోర్డు పెట్టాలి. మేము లంచాలు తీసుకోమని ప్రభుత్వ ఉద్యోగులు స్వయంగా బోర్డులు పెట్టుకోవాలి. అట్లాంటి సాంప్రదాయం వస్తుందని నేను అనుకోను. కానీ అట్లాంటి బోర్డులు పెట్టకపోయినా కనీసం అట్లాంటి వాతావరణంలో ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తే, అట్లా ప్రభుత్వ ఉద్యోగులు అట్లా పనిచేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగుల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. జనాలకి ఏదైనా పని కోసం వస్తే వాళ్ళు ఫ్రెండ్లీగా నీకు ఈ పని కాదు, దీన్ని ఇట్లా కాదు, ఇట్లా చేస్తాం అనే విషయంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వగలిగితే ఈజీగా పని అయిపోతుంది, మీ మీద గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకో లంచాలకు అలవాటు పడిపోయినారు. ఈ లంచాలు ఎక్కువగా మళ్ళీ ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. నిన్న ఆర్టీ ఆఫీసుల మీద కూడా ఏసీబీ వాళ్ళు రైడ్ చేసిండ్రు. మధ్యవర్తులను బ్రోకర్లను పెట్టుకొని పని చేసుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆఫీసర్లు ఇట్లా మొత్తం కూడా ఏదో ఫ్రీడమ్ దొరికిందన్న ఒక ఫీలింగ్లోకి ప్రభుత్వ ఉద్యోగులు పోయినరు. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిస్యూజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఏసీబీకి వరుసగా దొరుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వారంలో కనీసం 2-3 ఆఫీసర్లు ఏసీబీకి దొరికిందని, అక్కడ 2 లక్షలు పట్టుకున్నారని, ఇక్కడ 3 లక్షలు పట్టుకున్నారని, లక్షల రూపాయలు పట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. జనం కూడా కొన్ని పనులు ఈజీగా అయ్యే పనులు ఉంటాయి ప్రభుత్వంలో, అవి అయిపోతాయి. కానీ వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చైనా సరే పనులు చేసుకోవాలనే ఒక దానికి ప్రజలు కూడా దూరంగా ఉండాలి. ప్లస్ ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగితే దాన్ని ఐఆర్ ఆఫీషియల్స్కో లేకపోతే ఇంకా అవసరమైతే ఏసీబీని ఎట్లా సంప్రదిస్తున్నారు, ఏసీబీకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ లంచాలు అనేది లక్షల రూపాయల లంచాలు తీసుకుంటున్నారు. ఇట్లా మనమే ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు లంచాలు అలవాటు చేయడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఆ లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం అనేది కూడా కరెక్ట్ సిస్టమ్ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అంశాల మీద రివ్యూ చేస్తున్నారు. బట్ ఈ లంచాల విషయంలో మాత్రం రివ్యూ చేస్తలేరు. ఎందుకంటే ఏసీబీ రైట్స్లో చాలామంది దొరుకుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో దొరికేవి కొన్నే, దొరకనివి, కనపడనివి, ఏసీబీ దృష్టికి పోనివి చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈ స్వేచ్ఛ అనే విషయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ స్వేచ్ఛను లంచాలు తీసుకోవడం కాకుండా వేరే పనికి దేనికి ఉపయోగించుకోవాలనే విషయంలో కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న ఓ చర్చ ఒకటి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.